లారీ డ్రైవర్పై రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ దాడి ఘటన విశాఖలో కలకలం రేపింది. రక్తం వచ్చేటట్టు పిడిగుద్దులతో దాడి చేశారంటూ లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ తనిఖీ సమయంలో షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఓ లారీ డ్రైవర్ వాహనం ఆపలేదు. దీంతో బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్టేక్ చేసి మరీ ఆపారు. తర్వాత ఆమె డ్రైవర్ లారీ ఎక్కినట్లు లారీ యజమానుల సంఘం సభ్యులు తెలిపారు. లారీ డ్రైవర్పై దాడి చేశారన్నారు. నోటి నుంచి రక్తం వచ్చేలా విచక్షణారహితంగా లారీ డ్రైవర్పై దాడి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. లారీ డ్రైవర్పై రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ దాడి ఘటన విశాఖలో కలకలం రేపింది. రక్తం వచ్చేటట్టు పిడిగుద్దులతో దాడి చేశారంటూ లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ తనిఖీ సమయంలో షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఓ లారీ డ్రైవర్ వాహనం ఆపలేదు. దీంతో బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్టేక్ చేసి మరీ ఆపారు. తర్వాత ఆమె డ్రైవర్ లారీ ఎక్కినట్లు లారీ యజమానుల సంఘం సభ్యులు తెలిపారు. లారీ డ్రైవర్పై దాడి చేశారన్నారు. నోటి నుంచి రక్తం వచ్చేలా విచక్షణారహితంగా లారీ డ్రైవర్పై దాడి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, లారీ డ్రైవర్పై దాడి కారణాలేంటి? ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రధానంగా ఈ సంఘటన శనివారం నాడు జరిగింది. శనివారం నాడు విశాఖపట్నంలో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వెళ్లేటువంటి దారిలో మారుతి జంక్షన్ అనే ప్రాంతంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేసే సమయంలో ఇప్పుడు ఏదైతే లారీ డ్రైవర్ ఉందో ఈ లారీని ఆర్టీఏ అధికారులు నిలుపుదల చేశారు, ఆపేరు తనిఖీ చేయడం కోసం. అయితే ఆ సమయంలో డ్రైవరు బయట రాష్ట్రం చెందిన వ్యక్తి కాబట్టి ఈయనకి నిలుపుదల చేయలేదు. నిలుపుదల చేయకపోయిన పరిస్థితుల్లో రవాణా శాఖ అధికారి డ్రైవర్ వెంటనే కొంత కోపానికి గురై వెంటనే ఓవర్టేక్ చేసి లారీని ఓవర్టేక్ చేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత షీలానగర్ సమీప ప్రాంతంలో నిలుపు చేసి లారీని ఎక్కి లారీ డ్రైవర్ మీద దాడి చేశాడు. చాలా పిడిగుద్దులు గుద్ది రక్తం వచ్చేటట్టు కొట్టాడు. అయితే ఈ సంఘటన మీద లారీ యజమానుల సంఘం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆర్టీఏ అధికారులకి తెలియజేసింది. ఆర్టీఏ అధికారులు కూడా ఈ సంఘటన మీద తక్షణమే స్పందించారు. దీనికి బాధ్యులైనటువంటి అధికారిని అమరావతికి బదిలీ చేశారు. దాడి చేసినటువంటి డ్రైవర్ ని విధుల నుంచి తొలగించారు. ఈ అంశాన్ని ఆర్టీఏ అధికారులు లారీ అసోసియేషన్ యజమానులకి అలాగే విశాఖపట్నంలో లారీ ఓనర్ అసోసియేషన్ కి తెలియజేయడంతో కూడా కొంత శాంతించారు. చాలా బాధాకరమైన విషయం. బయట రాష్ట్రానికి చెందినటువంటి లారీ డ్రైవర్ ని, అందులోనూ అతనికి కొంత భాష రాని పరిస్థితి, అటువంటి డ్రైవర్ మీద ఈ రకంగా దాడి చేయడం, ఆర్టీఏ అధికారులకు సంబంధించిన వ్యక్తులు దాడి చేయడం పట్ల మాత్రం లారీ యజమానులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విశాఖపట్నం రవాణా శాఖ ఉప కమిషనర్ దీని మీద చర్యలు తీసుకున్నారు. బాధ్యురాలైనటువంటి అధికారిని అమరావతి ట్రాన్స్ఫర్ చేయడం, దాడి చేసినటువంటి డ్రైవర్ ని విధుల నుంచి తొలగించడం కూడా చర్య తీసుకున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.